Good evening, everyone. This is Uday Sriganawar. Welcome back to Uday Talks, Dark Series India, Part 4, నిర్భయ. ఆ రోజు వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాక ఏమైంది, డాక్టర్స్ ఏం చెప్పారంటే మల్టిపుల్ సర్జరీస్ చేశారు. తనకి జ్యోతికి మల్టిపుల్ సర్జరీస్ చేశారు. అవింద్రకి హెడ్ ఇంజురీ జరిగింది, ఐరన్ రాడ్తో కొట్టడం వల్ల వాళ్ళకి హెడ్ ఇంజురీ జరిగింది. అండ్ దీనికి మల్టిపుల్ సర్జరీస్ ఎందుకంటే లోపల బ్లడ్ అండ్ రస్టెడ్ ఐరన్ రాడ్ యూస్ చేయడం వల్ల సెప్సిస్ జరిగింది. అలాగే లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అరౌండ్ వాళ్ళు 95% ఆఫ్ ఇంటెస్టైన్స్ని, పేగుల్ని రిమూవ్ చేశారంట డాక్టర్స్. చేసి 5% ఆఫ్ ఇంటెస్టైన్స్ని మాత్రమే లోపల ఉంచారు. అలాగే తను సర్వైవ్ అయింది. చాలా ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ అసాల్ట్ జరగడం వల్ల ఇండియా మొత్తం జస్టిస్ కోసం పోరాడింది. లైట్ ఆఫ్ మార్చ్ క్యాండిల్స్తో మాకు జస్టిస్ కావాలి, జస్టిస్ ఫర్ నిర్భయ అంటూ ఇండియా మొత్తం ముందుకొచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరి లైఫ్లో రావాలి. ఈ కేసు ఈ కేసు గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు లిటరలీ ఐ వాజ్ క్రైయింగ్. ఐ డోంట్ నో హౌ షీ వాజ్ సఫర్డ్. ఎంతలా సఫర్ అయింది తెలుసా తను. నో వన్ కెన్ టెల్. తన సఫరింగ్ మనం ఆ ప్లేస్లో ఉంటే కానీ వీ కాంట్ ఇమాజిన్ అలాంటి సిచ్యువేషన్. కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పి ఆ హాస్పిటల్లో నియర్లీ 11 days ట్రీట్మెంట్ ఇచ్చాక సింగపూర్ పంపిద్దాము, ఇది ఇక్కడ అవ్వదని చెప్పి సింగపూర్లో ఉన్న మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే